హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు అందించినటువంటి మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే గ్రంథం ద్వారాగా 6వ అధ్యాయం మానసిక చికిత్సలో ఆచరణ యోగ్యమైన మెలకువల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఒక ఇంజనీరు ఒక వంతెనని కానీ రాకెట్ని కానీ నిర్మించే ముందు దానికి అవసరమైనటువంటి మెలకువల్ని, అలాగే ఇంతకుముందే తెలిసి ఉన్న నైపుణ్యాన్ని, పద్ధతులన్నీ కూడా ఉపయోగించుకొని ఆ సమస్యను ఎదుర్కొంటాడు. ఆ మెలకువలు, నైపుణ్యము, పద్ధతులు నేర్చుకుంటేనే వస్తాయి. అదేవిధంగా మీ జీవితాన్ని కూడా నడిపించేందుకు, అదుపులో ఉంచుకునేందుకు, నిర్దిష్ట దిశగా ముందుకు తీసుకువెళ్ళేందుకు అందరూ కూడా ఆమోదించిన పద్ధతులు, మెలకువలు, నైపుణ్యము ఉంటాయి. ఈ పద్ధతులు, మెలకువలు ప్రాథమికమైనవి. గోల్డెన్ గేట్ బ్రిడ్జి నిర్మించేటప్పుడు ఇంజనీర్లు మొట్టమొదట గణిత సూత్రాలు తెలుసుకోవలసి వచ్చింది. ఒత్తిడిల గురించి, ఎక్కడ ఎలా బిగించాలనే దాని గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత సముద్రం మీద ఆదర్శమైన వంతెనని వాళ్ళు మనసులో ఊహించుకొని ఒక చిత్రాన్ని తయారు చేసుకున్నారు. మూడో మెట్టుగా ఇంతకుముందే ప్రయత్నించి మంచివని నిరూపించబడ్డ పద్ధతుల సాయంతో తయారైన సూత్రాల్ని అమలు చేశారు. ఈ 3 దశలు పూర్తయ్యాక ఆ వంతెనకి ఒక రూపం వచ్చి కొన్ని తరాల వారు దాని మీద కార్లు నడపడం జరుగుతూ వస్తుంది. మీ ప్రార్థనలకి సమాధానాలు దొరకాలంటే మీరు సరైన మెలకువలతోనూ, పద్ధతులతోనూ మొదలుపెట్టాలి. మీ ప్రార్థనకి సమాధానం శాస్త్రీయ పద్ధతిలో లభిస్తుంది. ఏదీ కూడా అదృష్టవశాత్తు జరగదు. ఈ ప్రపంచంలో క్రమము, నియమాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ అధ్యాయంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా వికసింపజేయాలో, ఎలా పోషించాలో తెలిపే ఆచరణయోగ్యమైన మెలకువల గురించి మీరు తెలుసుకుంటారు. మీ ప్రార్థనలు బెలూన్లాగా పైనెక్కడో గాలిలో ఉండి పోకూడదు. అవి ఏదైనా ఒక చోటుకు చేరి జీవితంలో దేన్నైనా సాధించాలి. మనం ప్రార్థనని విశ్లేషించినప్పుడు దానికి ఎన్నో రకాల పద్ధతులు, విధానాలు ఉన్నాయని తెలుసుకుంటాం. ఈ పుస్తకంలో మనం మతానికి సంబంధించిన ప్రార్థనా పద్ధతుల గురించి చెప్పుకుందాం. ఈ పుస్తకంలో మనం మతానికి సంబంధించిన ప్రార్థనా పద్ధతుల గురించి చెప్పుకోము. సమూహంలో ఆ ప్రార్థనలకు ప్రాముఖ్యం ఉంటుంది. కానీ మనం ఇక్కడ దృష్టి సాధించేది అటువంటి ప్రార్థనల మీద కాదు. మనకి ప్రస్తుతం కావలసినది వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన గురించి తెలుసుకోవటం. దాన్ని మీరు రోజువారీ జీవితంలో ఉపయోగించుకుంటూ మీకు, ఇతరులకు మీరెలా సాయం అందించగలరో తెలుసుకోవటం. ప్రార్థన అంటే మనం సాధించాలని అనుకున్న దాన్ని గురించి ఆలోచనకు రూపం ఇవ్వటమే. ఆత్మ నిజాయితీగా కోరుకునేదే ప్రార్థన. మీ కోరికే మీ ప్రార్థన. అది మీ మనసు లోతుల్లోంచి వస్తుంది. మీకు జీవితంలో ఉన్న అవసరాలని, కోరికలను అది వెల్లడి చేస్తుంది. సత్యం, ధర్మం కోసం తపించే వాళ్ళు ధన్యులు, ఎందుకంటే వాళ్ళ పిపాస తీర్చబడుతుంది. అదే ప్రార్థనకున్న అసలు గుణం. శాంతి, సామరస్యం, అలాగే ఇంకా ఆరోగ్యం, ఆనందం, ఇంకా జీవితంలోని అన్ని వరాల కోసం ఉన్న తపనని ఉపయుక్తంగా ప్రకటించటం అన్నమాట. చేతన నుంచి సుప్త చేతనకు ఆలోచనలు పంపే పద్ధతి. సుప్త చేతనలో మనము కోరుకున్న ఫలితాన్ని ప్రేరేపణ ద్వారా పంపడమే సరైన ప్రార్థనా పద్ధతి అని ముందే చెప్పుకున్నాం. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది. అదే అందజేసే పద్ధతి. ఇందులో ముఖ్యంగా జరిగేది ఏమి అంటే చేతనావస్థలో మీరు అందించే ఆలోచనలను, కోరికలను సుప్తచేతన అందిపుచ్చుకోవటం. ఇలాంటి అందిపుచ్చుకోవటం అనేది స్వప్నావస్థలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతో బాగా సాధ్యం అవుతుంది. మీ మనసు లోతుల్లో అంతులేనంత తెలివితేటలున్నాయని, శక్తి ఉందని తెలుసుకోండి. మీకు కావలసిన దాని గురించి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ క్షణం నుంచి ఇక మీదట అది పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వటం గురించి ఊహించుకోండి. దగ్గు, గొంతు నొప్పి ఉన్న చిన్నపిల్లల్లా ప్రవర్తించండి. ఇది తగ్గిపోతుంది, ఇది తగ్గిపోతుంది అని ఆ పిల్ల ప్రకటించింది. అది 1 గంటలో తగ్గిపోయింది. ఈ పద్ధతిని చాలా సరళమైన మనసుతోనూ, సహజంగానూ పాటించండి. మనకి ఎటువంటి దగ్గు,
గొంతు నొప్పిలో ఉన్నటువంటి చిన్నపిల్లల్లాగా ప్రవర్తించమని చెప్తున్నారు ఇక్కడ. అలా అనుకుంటే చిన్నపిల్లల్లాగా మనం మారిపోయి మనం చెప్పుకుంటూ ఉంటుంటే ఇది తగ్గిపోతుంది, తగ్గిపోతుంది అనుకుంటుంటే అదే విధంగా తగ్గిపోయినట్లే మన మనకున్నటువంటి అనేక రోగాల నుంచి మనం కూడా సహజంగా మనం బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీ యొక్క బ్లూ ప్రింట్‌ని మీ సుప్తచేతన స్వీకరిస్తుంది. దీని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మీకోసం, మీ కుటుంబం కోసం మీరొక కొత్త ఇంటిని కట్టుకున్నారని అనుకుందాం. మీకు ముందుగా ఆ ఇంటి ప్లాన్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను చూడాలని చాలా తీవ్రమైన కోరిక ఉంటుంది. కట్టడం పనులు చేసేవాళ్ళు మీ బ్లూ ప్రింట్‌లోని వివరాలని కూడా తప్పకుండా పాటించాలని మీరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వాడే వస్తువుల మీద నిఘా ఉంచుతారు. మీ ఇంటిని కట్టడానికి ఉపయోగించే వస్తువుల నాణ్యత మీద ఇంటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలియటం వల్ల మీరు అన్నిటికన్నా మంచి నాణ్యత గల సిమెంటును, విద్యుత్ శక్తి వాడే తీగలను, పైకప్పుకి వాడే సామాగ్రిని మొదలైన వాటిని ఎంచుకుంటూ ఉంటారు. మన మనసనే ఇంటి గురించి కూడా అంతే శ్రద్ధ వహించటంలో మీ ఆనందానికి, సమృద్ధికి తోడ్పడేటట్లు మీ మనసనే బ్లూ ప్రింట్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవటం అవసరమా కాదా? మీ జీవితంలోని అన్ని అనుభవాలు, మీ ఇంట్లోకి ప్రవేశించే అన్ని విషయాలు మీ మనసనే ఇంటిని నిర్మించేందుకు మీరు ఉపయోగించే వస్తువుల గుణం మీద ఆధారపడి ఉంటుంది. మీ బ్లూ ప్రింట్ నిండా మానసిక భయాలు, ఆందోళన, లేమి ఉండి మీరు నిరాశకి, సందేహాలకి లోనై నిస్పృహతో ఉంటే అప్పుడు మీ మనసనే ఇంటిని నిర్మించేందుకు మీరు వాడే మానసికమైన సామాగ్రి వల్ల ఎక్కువ శ్రమకి, ఆందోళనకి, ఒత్తిడికి, ఇంకా చాలా రకాల పరిమితులకి గురి కావలసి ఉంటుంది. జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైన భవిష్యత్తుని నిర్మించేందుకు పనికి వచ్చే పని మెలకువగా ఉన్న సమయంలో ప్రతి క్షణము మీరు మీ మానసిక ప్రపంచంలో చేసే నిర్మాణమే. మీ మాట మౌనంగా ఉంటుంది, కంటికి కనపడదు, అయినప్పటికీ అది ఎంతో వాస్తవమైనదే. మీ మనసుని ఇంటిని మీరు ప్రతి క్షణం నిర్మించుకుంటూనే ఉంటారు. మీ ఆలోచనలు, మనసులోని ఊహా చిత్రాలు మీ బ్లూ ప్రింట్‌కి ప్రాతినిధ్యం వహిస్తాయి. గంట గంటకి, క్షణ క్షణానికి మీరు దివ్యమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, ఆనందాన్ని నిర్మించుకోవచ్చు. మీరు ఆలోచించే ఆలోచనలు, మీకు స్థిరంగా ఏర్పడ్డ అభిప్రాయాలు, మీరు స్వీకరించే నమ్మకాలు, మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు రిహార్సల్ చేసుకునే దృశ్యాలు దీనికి దోహదం చేస్తాయి. మీరు నిరంతరం నిర్మించటంలో మునిగి ఉన్న ఈ రాజభవనం మీ వ్యక్తిత్వం, ఈ ప్రపంచంలో మీ అస్తిత్వం, ఈ భూమి మీద మీ జీవిత చరిత్ర. ఒక కొత్త బ్లూ ప్రింట్‌ని సంపాదించండి. మౌనంగా నిర్మిస్తూ శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని, సుహృద్భావాన్ని ఈ క్షణాన పొందండి. ఈ విషయాల మీదే ధ్యాస ఉంచి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తే కనుక మీ సుప్తచేతన ఆ బ్లూ ప్రింట్‌ని స్వీకరించి అవన్నీ జరిగేటట్లు చూస్తుంది. వాటి ఫలితాల వల్ల మీరు వాటిని తెలుసుకుంటారు. నిజమైన ప్రార్థన ఒక కళ, ఒక విజ్ఞానం. విజ్ఞానం అనే మాటకి అర్థం సమన్వయంలో క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ జ్ఞానం. నిజమైన ప్రార్థనకి అవసరమైన కళని, శాస్త్రీయమైన పద్ధతిని ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. ఈ జ్ఞానము అనేక ప్రధానమైన జీవిత సూత్రాల గురించి తెలియజేస్తుంది. మీ జీవితంలో కానీ, మరొకరి జీవితంలో కానీ పూర్తి నమ్మకంతో అమలు చేయటం ఎలాగో ఆ మెలకువలను, ప్రక్రియలను ఇది ప్రదర్శిస్తుంది. కళ అనేది మీరు ఉపయోగించే మెలకువ, ప్రక్రియ. దాని వెనుక విజ్ఞానం మీ మానసిక చిత్రానికి కానీ, ఆలోచనకి కానీ, మీ సృజనాత్మకమైన మనసు కనబరిచే స్పష్టమైన స్పందన. అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. ఈ గొప్ప వాక్యం మనకేం చెప్తుందో తెలుసా? మీరు కావాలని అడిగేది మీకు లభిస్తుందని, మీరు తట్టగానే తలుపు తెరుచుకుంటుందని, మీరు వెతికేది మీకు దొరుకుతుందని అది స్పష్టంగా చెబుతుంది. ఈ బోధన మానసికమైన నియమాలు, ఆధ్యాత్మిక నియమాలు ఎంత ఖచ్చితమైనవో సూచిస్తుంది. మీ సుప్తచేతనలోని అంతులేని తెలివితేటల నుంచి మీ మనసు ఆలోచించే ఆలోచనల మీద ప్రతిక్రియ నేరుగా జరుగుతుంది. మీరు రొట్టె కోరుకుంటే మీకు రాయి అందించబడదు. మీరు నమ్మకంతో కోరుకోవాలి, అప్పుడే అది మీకు లభిస్తుంది.
మీ మనసు ఆలోచన మీద నుంచి వస్తువు మీదకి వెళ్తుంది. మొదట మనసులో ఒక చిత్రం ఉంటే తప్ప అది కదలదు. ఎందుకంటే దాన్ని ముందుకు కదిలించేది ఏదీ ఉండదు. మీ మానసిక కార్యమైన మీ ప్రార్థనని ముందు మీ మనసు ఒక చిత్రంగా స్వీకరించాలి. అప్పుడే మీ సుప్త చేతనా శక్తి దాని మీద ప్రభావం చూపి ఫలితాలను ఇస్తుంది. మీ మనసులో దాన్ని స్వీకరించే స్థితికి మీరు చేరుకోవాలి. ఎటువంటి నిబంధనలు, వివాదాలు లేని ఆమోదాన్ని తెలిపే స్థితి. ఈ లోతైన ఆలోచనల వెంట మీ కోరికలు తప్పక తీరుతాయని ఊహిస్తే కలిగే ఆనందము, ప్రశాంతత ఉండాలి. ఈ లోతైన ఆలోచనల వెంట మీ కోరికలు తప్పగా తీరుతాయని ఊహిస్తే గనక దానికోసం కలిగే ఆనందము, ప్రశాంతత తప్పనిసరిగా ఉండాలి. నిజమైన ప్రార్థన ఒక కళ, ఒక విజ్ఞానం అనే భావనకి గట్టి పునాది. మీ చేతనాత్మక మనస్సు తన కదలికకు తప్పకుండా సుప్త చేతన నుంచి ప్రతిస్పందన లభిస్తుందనే పూర్తి నమ్మకం, అవగాహన కలిగి ఉండడం. మీ సుప్త చేతనకి హద్దుల్లేని వివేకము, అంతులేని శక్తి ఉన్నాయి. ఈ పద్ధతిని అనుసరిస్తే మీ ప్రార్థనలకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఊహా చిత్రాల పద్ధతి. ఒక యోచనకి రూపం ఇవ్వటానికి పనికొచ్చే అతి సులభమైన, స్పష్టమైన పద్ధతి దాన్ని ఊహా చిత్రంగా చూడటం. మీ మనసుతో దాన్ని మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నట్లు చూడటం. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని మాత్రమే మీ కళ్ళు చూడగలవు. అదేవిధంగా మీ మనశ్చక్షువులతో మీరు ఊహించగలవి అదృశ్యంగా ఉండే మీ మనో సామ్రాజ్యంలో ఉంటాయి. మీ మనసుతో ఊహించిన ఎటువంటి చిత్రమైనా సరే అది మీరు ఆశించిన వాటికి రుజువులుగా నిలిచే కనిపించిన వాటికి సారాంశం. మీ కల్పనలో మీరు నిర్మించుకునేది ఏదైనా సరే అది మీ శరీరంలోని అవయవాలంతా వాస్తవమైనది. ఊహలు, ఆలోచనలు వాస్తవమైనవి. మీ మనసులోని చిత్రాల పట్ల మీరు నిజాయితీగా ఉంటే అవి ఏదో ఒకనాడు మీ బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షమవుతాయి. ఇటువంటి ఆలోచన ప్రక్రియ మీ మనసు మీద ముద్రలు వేస్తుంది. ఈ ముద్రలే మీ జీవితంలోని వాస్తవాలుగా, అనుభవాలుగా బయటపడతాయి. వాస్తుశిల్పాలు వాళ్ళు కట్టాలనుకున్న భవనాల్ని ముందుగా ఊహించుకుంటారు. వాస్తుశిల్పులు వాళ్ళు ఏదైతే కట్టాలనుకున్నటువంటి భవనాల్ని ముందుగానే ఊహించుకుంటూ ఉంటారు. పూర్తి చేశాక అది ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారో అలాగే దాన్ని వాళ్ళు ఊహల్లో చూస్తారు. వాళ్ళ ఊహా చిత్రాలు ఆలోచన ప్రక్రియలు ఒక ప్లాస్టిక్ అచ్చులాగా ఉపయోగపడి దానిలో నుంచి వాళ్ళు కట్టే కట్టడం తయారవుతుంది. అది అందంగా ఉండవచ్చు, అందవికారంగా ఉండవచ్చు. ఆకాశ హార్మ్యం కావచ్చు, లేక డాబా ఇల్లు కావచ్చు. కానీ అది మొదలయ్యేది మాత్రం ఒక ఊహా చిత్రంగానే, ఒక కాగితం మీద గీసినట్టుగా వాస్తు శిల్పి మనసులోని ఊహ రూపుదాలుస్తుంది. చివరిగా కాంట్రాక్టరు, కట్టడాన్ని నిర్మించే పనివాళ్ళు అవసరమైన వస్తువులను సమకూర్చుకొని దాన్ని కట్టి ముగిస్తారు. అది వాస్తుశిల్పి ఊహా చిత్రానికి తగినట్టుగానే నిర్దిష్టంగా తయారవుతుంది. శ్రోతల ముందు ప్రసంగించడానికి ముందుగా నేను ఈ ఊహా చిత్రాల పద్ధతినే ఎప్పుడూ అవలంబిస్తాను. నా మనసులో తిరిగే ఆలోచనలను మౌనంగా ఉండేటట్లు చేస్తాను. అప్పుడే నా మనసులోని ఆలోచన చిత్రాలని సుప్త చేతన ముందు ఉంచటం నాకు సాధ్యమవుతుంది. ఆ తర్వాత నేను ఆ సభ జరిగే ఆడిటోరియం నుంచి ఊహించుకుంటాను. ఆ హాలు స్త్రీ పురుషులతో నిండిపోయి ఉంది. వాళ్ళందరిలోనే ఉండే అంతులేని ఉపశమన శక్తి వాళ్ళ మొహాల్లో వెలుగు నింపి వాళ్ళకి ప్రేరణ కలుగజేస్తుంది. వాళ్ళు వెలిగే మొహాలతో ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు నాకు కనిపిస్తున్నారు. ముందుగా ఈ ఊహని నా కల్పనలో నిర్మించుకున్నాక నేను నిశ్శబ్దంగా దాన్ని ఒక ఊహా చిత్రంగా మనసులో నిలుపుకుంటాను. అప్పుడు జనం నాకు నయమైపోయింది, నాకు అద్భుతంగా అనిపిస్తుంది, నేను మారిపోయాను అని అంటున్నట్లు ఊహించుకుంటాను. నిజంగా ఆ మాటలు నాకు వినిపిస్తాయి కూడా. ఈ ఊహని 10 నిమిషాల పాటు ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంచుకుంటూ ఉంటాను. ప్రతి వ్యక్తి మనసు, శరీరము ప్రేమతోనూ, పరిపూర్ణతతోనూ, సౌందర్యంతోనూ, ఆరోగ్యంతోనూ నిండి ఉందన్న భావనని నాకు నేను కలుగు చేసుకుంటూ ఉంటాను. నా అవగాహన పెరిగి నా మనసులో ఆ జనం తాము ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామని చెప్పే మాటలు, వాళ్ళ గొంతులు వినే స్థితికి చేరుకుంటాను.
ఆ తర్వాత ఆ చిత్రం మొత్తాన్ని విడుదల చేసి వేదిక మీదకి వెళ్తాను. ఈ పద్ధతిని ఉపయోగించి దాదాపు నేను ప్రసంగించిన ప్రతిసారి కూడా కొంతమంది ప్రసంగం ముగిసాక నన్ను కలిసి తమ ప్రార్థనలు ఫలించాయని చెబుతూ ఉంటారు. మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి. ఒక పాత సామెత చెప్పినట్లు ఒక చిత్రం 1000 పదాలకి సమానం. మనసులో ఒక చిత్రాన్ని నిలిపి దాన్ని వెన్నంటి నమ్మకం అనేది ఉన్నప్పుడు సుప్తచేతన దాన్ని వాస్తవంగా జరిగేటట్లు చూస్తుందనే విషయాన్ని నొక్కి వక్కాణించవలసిన అవసరం ఉంది. నేను ఇలా ఉన్నాను అని అనుకుంటే నేను అలా ఉండగలుగుతాను. చాలా ఏళ్ల క్రితం నేను ఒక లెక్చరర్ టూర్ కోసం అమెరికా మధ్య పడమర ప్రాంతంలో గల ఎన్నో రాష్ట్రాలకి వెళ్ళాను. ఆ ప్రాంతంలో నిలకడగా ఒక చోట ఉంటూ అవసరమైన వాళ్ళకి సాయం చేయాలని అనుకున్నాను. నా ప్రయాణం నన్ను దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పటికీ శాశ్వతంగా ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న ఆలోచనని నేను మర్చిపోలేదు. ఒకరోజు సాయంకాలం వాషింగ్టన్లోని స్పోకేస్ అనే చోట హోటల్ గదిలో సోఫాలో విశ్రమిస్తూ ఉండగా నా ధ్యాసని కదలనీయకుండా పెట్టి ఉంచాను. చాలా నిశ్శబ్దంగా, సాత్వికంగా నేను ఎంతోమంది శ్రోతల ముందు మాట్లాడుతున్నట్లు ఊహించుకున్నాను. వినేవాళ్ళతో నేను ఇలా అన్నాను: నాకు ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్ప అవకాశం కోసం నేను ప్రార్థించాను. నా మనసుతో నేను ఊహించుకున్న శ్రోతల్ని చూశాను. నా వాస్తవాన్ని పూర్తిగా అనుభవించాను. నేను ఒక అభినేత పాత్ర వహించి ఈ మనసులోని ఊహను ఒక చిత్రంలా నాటకీయంగా మలిచాను. ఆ సినిమా నా సుప్తచేతనకి అందటం చూసి నాకు తృప్తి కలిగింది. ఆ సుప్తచేతన తన పద్ధతిలో దాన్ని నిజం చేస్తుంది. మర్నాడు నిద్ర లేవగానే నాకు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. కొన్నాళ్ళ తర్వాత మిడ్వెస్ట్లోని ఒక సంస్థ నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది. వాళ్ళు నన్ను తమ సంస్థకి డైరెక్టర్ పదవిని స్వీకరించమని కోరారు. నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు ఎంతో శ్రద్ధగా అక్కడ నా కర్తవ్యాన్ని నిర్వహించి మనసారా ఆనందాన్ని అనుభవించాను. నేను వివరించిన ఈ పద్ధతిని తరచూ మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి అని అంటూ ఉంటారు. నా పుస్తకాలు చదివే, నా ఉపన్యాసాలు విన్నవాళ్ళు చాలామంది దగ్గర నుంచి నాకు ఉత్తరాలు వచ్చాయి. ఈ పద్ధతిని ఉపయోగించి ఎంత అద్భుతమైన ఫలితాలని పొందారో వాళ్ళందరూ ఆ ఉత్తరాల్లో రాశారు. ఈ మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి ముఖ్యంగా ఉపయోగపడేది స్థిరాస్తి అమ్మే విషయంలో. మీరు ఒక ఇంటిని కానీ ఇతర స్థిరాస్తిని కానీ అమ్మదలుచుకుంటే కనుక ముందుగా మీరు అడిగే ధర మీకు కొనే వ్యక్తికి సంతృప్తికరంగా ఉందా లేదా అనే విషయాన్ని మీ మనసులో నిర్ధారణ చేసుకోమని నా సలహా. ఆ పని చేశాక మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకొని అన్నీ మర్చిపోయి వదిలేసి మగతగా నిద్రలోకి జారుకోండి. ఆ స్థితి మీ మానసిక ప్రయాసాన్ని బాగా తగ్గించేస్తుంది. అప్పుడు ఆ చెక్ని మీ చేతిలో ఉన్నట్లు ఊహించుకోండి. అది మీకు అందినందుకు ఆనందించండి, ధన్యవాదాలు తెలపండి. ఆ పూర్తి చిత్రాన్ని ఎంతో సహజంగా మీ మనసులో చిత్రించుకున్నాక హాయిగా నిద్రపోండి. ఇది వాస్తవంగా జరిగిన సంఘటనలాగా మీరు ప్రవర్తించాలి. అలా చేస్తే మీ సుప్తచేతన దాన్ని ఒక నిజమైన ముద్రగా స్వీకరిస్తుంది. అప్పుడు అంతులేని తెలివితేటలు మీ ఆస్తిని కొనడానికి ఇష్టపడి దానివల్ల సమృద్ధి సాధించే కొనుగోలుదారుని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మనసు లోతుల్లోని ప్రవాహం అమ్మకందారుని, కొనుగోలుదారుని ఒక చోటుకి చేరుస్తుంది. మనసులో స్థిరపరచుకున్న ఒక మానసిక చిత్రం, నమ్మకం వెన్నంటి ఉండటం చేత నిజంగానే వాస్తవ రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. బౌడాయిన్ పద్ధతి. చార్ల్స్ బౌడాయిన్ ఫ్రాన్స్లోని రూసో ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్. చార్ల్స్ బౌడాయిన్ అనే ఆయన ఫ్రాన్స్లోని రూసో ఇన్స్టిట్యూట్లో ఒక ప్రొఫెసర్ అంట. న్యూనాన్సీ స్కూల్ ఆఫ్ హీలింగ్లో రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేసిన గొప్ప మేధావి. మనోరోగ నిపుణుడిగా పనిచేశారు. సుప్తచేతనకి గురైన మనసు మీద ప్రభావం పడాలంటే అన్నిటికన్నా ఉత్తమ మార్గం మగతలోకి జారిపోవటం లేదా నిద్ర లాంటి స్థితిలోకి జారిపోవటం అని ఆయన కనిపెట్టారు. ఆ స్థితిలో ప్రయత్నం అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఆ ప్రశాంతమైన, నిష్క్రియమైన స్థితిలో ఏ ఆలోచనలైనా సుప్తచేతనకు సులభంగా అందేటట్లు పంపించడం సాధ్యం. బౌడాయిన్ ఇలా వివరిస్తారు: ఇలా చేయటానికి ఒక సులభమైన మార్గం ఉంది. అదే సూచించబోయే ఆలోచనకి సంబంధించిన విషయాన్ని కుదించటం.
దాని సారాంశాన్ని ఒక చిన్న వాక్యంగా జ్ఞాపకంలో నిక్షిప్తం చేసుకోవటం. దాన్ని ఒక జోలపాటలాగా మెల్లి వెళ్లి వేసుకోవటం. కొన్నేళ్ల క్రితం లాస్ ఏంజల్స్‌లోని యవ్వనంలో ఉన్న ఒక వితంతువు ఎడతెగని కుటుంబ కలహంలో చిక్కుకుంది. చనిపోయిన ఆమె భర్త తన స్థిరాస్తిని మొత్తం ఆమె పేరు రాసి పోయాడు. కానీ అతని మొదటి భార్యకి పుట్టిన కొడుకులు, కూతుళ్ళు ఆ విల్లు చెల్లదని కేసు వేశారు. ఆమె ఒప్పందం చేసుకుందామని ప్రయత్నించినా వాళ్ళు వినిపించుకోలేదు. ఆమె నా సాయం కోరినప్పుడు బౌడాయిన్ పద్ధతిని అవలంబించమని దాన్ని ఆమెకి వివరించాను. తన అవసరాన్ని ఒక చిన్న వాక్యంలోనో కొన్ని మాటల్లోనో కుదించి జ్ఞాపకంలో సులభంగా ముద్రించుకోవటం కోసం సులభమని చెప్పాను. ఆమె ఆలోచించి నిర్ణయించిన వాక్యం ఇది దైవేచ్ఛను అనుసరించి జరిగింది. ఆమె ఉద్దేశంలో సామరస్యం అనే సూత్రాన్ని అనుసరించి ఈ మాటల అర్థం ఏమిటంటే అంతులేని తెలివితేటలు ఆమె సుప్తచేతన నియమాల ద్వారాగా పనిచేసి ఒక సామరస్యమైన ముగింపుని ప్రసాదిస్తాయి. 10 రాత్రుల పాటు ప్రతి రాత్రి కూడా ఆమె ఒక పడకుర్చీలో కూర్చొని తన శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారం సడలించి నిద్రావస్థకి చేరుకునేది. ఒకసారి అలా నిద్రావస్థలోకి జారాక ఆమె నెమ్మదిగా, ప్రశాంతంగా, నిజాయితీగా ఆ వాక్యాన్ని మెల్లి ఉచ్చరించింది. ఆమెకి దానివల్ల మనశ్శాంతి దొరికినట్టు అనిపించేది. ఆమె శరీరం, మనసు ప్రశాంతతతో నిండిపోయేవి. ఆ తర్వాత ఆమె మామూలుగా నిద్రపోయేది. 11వ రోజు పొద్దున్నే నిద్ర లేవగానే ఆమెకి ఎంతో హాయిగా, తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది. అంతేకాక నిజంగానే సమస్య పరిష్కారం అయిపోయిందన్న నమ్మకం కూడా కలిగింది. అదే రోజు ఆమె వకీలు ఆమెకు ఫోన్ చేసి ఆమె మీద దావా వేసిన వాళ్ళ వకీలు ఒప్పందం చేసుకునేందుకు సముఖంగా ఉన్నారని చెప్పారు. సామరస్యమైన ఒప్పందం చేసుకోవటంతో కేసు కొట్టివేయబడింది. నిద్రపోవటం అనే పద్ధతి. మీరు మగతిగా నిద్రలాంటి స్థితిలోకి ప్రవేశించగానే ప్రయత్నం అనేది బాగా తగ్గిపోతుంది. నిద్రావస్థలో చైతన్యంగా ఉండే మనసు దాదాపు చాలా వరకు అణిగి ఉంటుంది. ఎందుకంటే సుప్తచేతన సరిగ్గా నిద్రపోయే ముందు, మేలుకునే ముందు ఎక్కువగా క్రియాశీలంగా ఉంటుంది. ఈ స్థితిలో మీ కోరికను సుప్తచేతనకి అందకుండా అడ్డుకునే వ్యతిరేకమైన ఆలోచనలు రావు. మీరు హానికరమైన ఒక అలవాటుని వదిలించుకోవాలని అనుకుంటున్నారనుకోండి. దానికోసం ముందు మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకునే భంగిమలోకి మార్చండి. అవయవాలన్నింటినీ సడలించి అదే స్థితిలో ఉండండి. మగతలోకి జారుకోండి. ఆ తర్వాత నేను ఈ అలవాటు నుంచి పూర్తిగా విముక్తి పొందాను, నాకు హాయిగా, మనశ్శాంతిగా ఉంది అని మెల్లి అనుకోండి. ఈ మాటల్ని రాత్రి, పొద్దున్న 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా, శాంతంగా, ప్రేమగా అనుకుంటూ ఉండండి. మెల్లి అనడం వల్ల మాటల్లోని భావం బలపడుతుంది. హానికరమైన అలవాటు తలెత్తినప్పుడల్లా ఈ ఫార్ములాని ఉపయోగించండి. ఈ పద్ధతిని అనుసరిస్తే గనక మీరు మీ సుప్తచేతనకు మీ ఆలోచనలు స్వీకరించే ప్రేరణ కలిగిస్తారు. ఉపశమనం తప్పనిసరిగా కలుగుతుంది. ధన్యవాదాల పద్ధతి. మన కోరికలను తెలిపేటప్పుడు ప్రశంసని, ధన్యవాదాలని ఉపయోగించాలని బైబిల్లో పాల్ సలహా ఇచ్చాడు. ఈ సులభమైన ప్రార్థనకి అసాధారణమైన ఫలితాలు లభిస్తాయి. కృతజ్ఞతతో నిండిన హృదయం ఎప్పుడూ కూడా ఈ విశ్వంలోని సృజనాత్మక శక్తులకు దగ్గరగా ఉంటుంది. దానివల్ల పరస్పర సంబంధం అనే నియమం క్రియా ప్రతిక్రియలకు సంబంధించిన విశ్వంలోని నియమాల ఆధారంగా దీని వైపుకు అసంఖ్యాకమైన దీవెనలు ప్రవహిస్తాయి. ఈ మధ్యనే యవ్వనంలో ఉన్న పిల్లల తల్లి ఒక ఆమె తన అనుభవాన్ని నాకు చెప్పింది. నా ఉద్యోగం పోయింది, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, నాకు 3 పిల్లలు, వాళ్ళని పోషించవలసిన బాధ్యత నాదే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి సాయం చేయమని అడగాలో కూడా నాకు తెలియటం లేదు. అప్పుడు మీరన్న మాట నేను వినటం జరిగింది. మన ప్రార్థనలకి జవాబు దొరికే ముందు మనం కృతజ్ఞత ప్రకటించాలి అనే మాట నా మనసులో ఒక దీపం వెలిగినట్లు అనిపించింది. ఈ పద్ధతిని పరీక్షించి చూడాలన్నట్టుసి నాకు అనిపించింది అని చెప్పారన్నమాట. అలా చెప్పి నాకు 3 వారాల పాటు ప్రతి రాత్రి ఉదయము ఆమె ఈ కింది వాక్యాన్ని ఎన్నోసార్లు ఉచ్చరించుకుంటూ ఉన్నది. భగవంతుడా, నాకు ఈ సంపద ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రశాంతంగా ఉన్న స్థితిలో ఆమె ఈ వాక్యాన్ని అంటూ కృతజ్ఞత అనే భావం మనసు నిండా ఆక్రమించుకునేదాకా అలా అంటూనే ఉండేది. తనలోని అపారమైన శక్తిని, తెలివితేటల్ని ఆహ్వానిస్తున్నట్లు ఆమె
ఊహించుకుంది. సృజనాత్మకమైన తెలివిని, అంతుకు అం అంతుదరీలేని మనసుని ఆమె చూడలేదన్న సంగతి అందరికీ తెలిసినదే. తను ఆధ్యాత్మికమైన అనుభూతి అనే అంతఃచక్షువులతో చూస్తుందని, సంపద గురించి ఆమె ఆలోచనలో చోటు చేసుకున్న చిత్రం మొదటి కారణమని, దానివల్ల తనకి డబ్బు, గౌరవము, తిండి దొరుకుతాయని ఆమెకి తెలుసు. ఆమె ఆలోచనలు, భావాలు సంపదలో మునిగిపోయి ఉన్నాయి. వాటి మీద ఎటువంటి పరిస్థితి ప్రభావము పడలేదు. మాటి మాటికి ధన్యవాదాలు భగవంతుడా అని అంటూ ఆ స్త్రీ మనసు ఆ ఆలోచనను స్వీకరించే స్థితికి చేరుకుంది. ఆమెకి లేమి, పేదరికం, రోగాల గురించి ఆలోచనలు వస్తూ ఉండినప్పుడల్లా అవసరాన్ని బట్టి ధన్యవాదాలు భగవంతుడా అనే మాటల్ని వల్లించేది. అలా కృతజ్ఞతా దృష్టితో ఉన్నట్లయితే ఆమె మనసు సంపద అనే ఆలోచన గ్రహిస్తుంది. జరిగింది కూడా అదే. ఆమె ప్రార్థనకి ఒక ఆసక్తికరమైన తరువాయి భాగం వచ్చి చేరింది. ప్రార్థన చేయటం ప్రారంభించిన కొన్నాళ్ళకి ఆమెకి దారిలో తనకి ఒకప్పుడు ఉద్యోగం ఇచ్చిన ఒక వ్యక్తి తారసపడ్డాడు. 5 ఏళ్లుగా ఆమె అతన్ని కలుసుకునే లేదు. అతను మంచి జీతంతో ఉద్యోగం ఇస్తానని చేరతావని ఆమెని అడిగారు. అతను ఆమెకు అప్పుగా కూడా కొంత ధనం కూడా ఇచ్చాడు. మొదటి నెల జీతం అందుకునే లోపల దానితో అవసరాలు తీర్చుకోమని అన్నాడు. ఆమె నాతో ధన్యవాదాలు భగవంతుడా అనే అద్భుత శక్తిని నేనెన్నటికీ మర్చిపోలేను. అది నా జీవితంలో అద్భుతమైన పరిణామాలను సృష్టించింది అని చెప్పింది. అంగీకారాన్ని సూచించే పద్ధతి. అంగీకారాన్ని సూచించే పద్ధతి అని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. ప్రార్థన చేసేటప్పుడు నిరర్ధకంగా వెల్లివేసే పద్ధతిని పాటించకండి అనే మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని, అర్థాన్ని మీరు అర్థం చేసుకోవడం బట్టే అది అంగీకారం తాలూకా ప్రభావం చాలా మటుకు నిర్ణయించబడుతుంది. ప్రార్థన చేసేటప్పుడు నిరర్ధంగా వెల్లివేసే పద్ధతిని పాటించకండి అనే మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని, అర్థాన్ని మీరు అర్థం చేసుకోవడం బట్టే అంగీకారం తాలూకా ప్రభావం చాలా మటుకు నిర్ణయించబడుతుంది. మీ అంగీకారం తాలూకా శక్తి తెలివిగా ఉపయోగించుకోవటంపైనే, నిర్దిష్టము, స్పష్టము అయిన సానుకూలతపైనే ఆధారపడి ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన ఒక పిల్లవాడు 3, 3 కలిపితే 7 అని బ్లాక్ బోర్డు మీద రాశాడనుకోండి. టీచరు గణితం ద్వారాగా అది 7 కాదని 6 అని నిరూపిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు 7ను 6గా మారుస్తాడు. టీచర్ చెప్పినంత మాత్రాన 3కి 3 జోడిస్తే 6 అవ్వలేదు. ఇది గణితానికి సంబంధించిన ప్రాచీన సత్యం. అదే పిల్లవాడు తన తప్పును సరిదిద్దుకొని బ్లాక్ బోర్డు మీద సంఖ్యను మార్చేలా చేసింది. ఆరోగ్యంగా ఉండకపోవడం అనేది ఆ సామాన్య స్థితి. ఆరోగ్యంగా ఉండటమే సహజ స్థితి. ఆరోగ్యం మీ జీవనానికి సంబంధించిన సత్యం. మీరు ఆరోగ్యాన్ని, సామరస్యాన్ని, శాంతిని మీకోసము, ఇతరుల కోసము అంగీకరించి విశ్వమంతటా ఈ సూత్రాలే ఉన్నాయని గ్రహిస్తే మీ సుప్త చేతనలో ఉండే వ్యతిరేక ధోరణులను మీరు అంగీకరించిన వాటి మీద నమ్మకంతో అర్థం చేసుకొని సరిదిద్దుకోగలుగుతారు. అంగీకారాన్ని సూచించే ప్రక్రియ ద్వారా చేసే ప్రార్థనకి ఫలితాలు రూపురేఖలతో సంబంధం లేకుండా జీవన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండటం మీద ఆధారపడి ఉంటాయి. ఒక్క క్షణం ఆలోచించండి. గణితానికి సూత్రం అంటూ ఉంది కానీ పొరపాటుకి లేనే లేదు. సత్యం అనే సిద్ధాంతం ఉంది కానీ అసత్యానికి లేదు. తెలివితేటలకి సూత్రం ఉంది కానీ అజ్ఞానానికి లేదు. సామరస్యానికి సూత్రం ఉంది కానీ వైమనస్యానికి లేదు. ఆరోగ్య సూత్రాలు అనేవి ఉన్నాయి కానీ రోగాలకి లేవు. అదేవిధంగా సమృద్ధికి సిద్ధాంతాలు ఉన్నాయి కానీ పేదరికానికి లేవు. ఇంగ్లాండ్లో నా సోదరికి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడటం వల్ల ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు నేను ఈ అంగీకార సూచకమైన పద్ధతిని ఉపయోగించాను. ఆసుపత్రిలో సాధారణంగా జరిపే పరీక్షల ద్వారాను, ఎక్స్రేల ద్వారాను ఆమెకు ఆ వ్యాధి ఉందని నిర్ధారించారు. తను కోలుకోవాలని నన్ను ప్రార్థించమని ఆమె నన్ను కోరింది. నేను ఆమెకు 6,000 మైళ్ళ దూరంలో ఉన్నాను. కానీ అది నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. మనసు సూత్రానికి స్థలకాలం పట్టింపు ఉండదు. అంతులేని మనసు లేదా తెలివి ఒకే కాలంలో అంతటా పూర్తిగా నిండి ఉంటుంది. రోజులో చాలాసార్లు నేను నా సోదరికి ఉన్న రోగ క్షణాల గురించి ఆలోచించకుండా
అసలు ఆమె శారీరక వ్యక్తిత్వం గురించి ఆలోచించకుండా ఉంటూ వచ్చాను. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో నేను ఈ క్రింది విధంగా అంగీకార సూచకంగా ఆలోచించాను. ఈ ప్రార్థన నా సోదరి కేథరిన్ కోసం. ఆమె ఒత్తిడి లేకుండా, గాబరా పడకుండా నిశ్చలంగా, శాంతంగా ఉంది. ఆమె శరీరాన్ని తయారు చేసిన ఆమె సుప్త చేతనలోని ఉపశమన శక్తి ప్రస్తుతం ప్రతి కణాన్ని, నరాన్ని, కణజాలాన్ని, కండరాన్ని, ఎముకని, ఆమె సుప్తచేతనలో ఉన్న అవయవాల నిర్దిష్టమైన పొందికను అనుసరించి మార్పులు చేస్తుంది. నిశ్శబ్దంగా సుప్తచేతనలో ఉండే చెదిరిపోయిన అన్ని ఆలోచనలు నిర్మూలించబడి విలీనం చేయబడ్డాయి. ఆమె శరీరంలోని జీవశక్తి, పరిపూర్ణత, జీవన సిద్ధాంతం తాలూకా సౌందర్యం ఆమె అణువణువున బహిర్గతం అవుతున్నాయి. ఆమెలో నదిలా పారుతున్న ఉపశమనం అనే ప్రవాహానికి ఆమె గురై స్పందిస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని, సామరస్యాన్ని, శాంతిని తిరిగి పొందుతుంది. అంతులేని ప్రేమసాగరం, శాంతి ఆమెలో ప్రవహిస్తూ అన్ని వక్రతలు, అందవికారమైన చిత్రాలు ప్రస్తుతం తుడిచిపెట్టుకుపోయాయి. అవును, ఇది నిజం. 2 వారాల అనంతరం నా సోదరికి మళ్ళీ పరీక్షలు జరిపారు. ఆమె ఎక్స్రేల్లో రోగలక్షణాలనేవి కనిపించలేదు. ఆమె నమ్మలేనంతగా కోలుకుందని చెప్పి డాక్టర్ ఆపరేషన్ అవసరం లేదని కూడా చెప్పారు. అంగీకరించడం అంటే అదే నిజమని నొక్కి వక్కాణించటం. రుజువులు ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ ఈ మానసిక ధోరణే సరైనదని మీరు స్థిరంగా నమ్మినంత కాలం మీ ప్రార్థనలకు సమాధానం లభిస్తుంది. మీ ఆలోచన కేవలం అంగీకారాన్ని తెలుపుతుంది. మీరు దేన్నైనా నిరాకరించినప్పటికీ మీరు కాదని అంటున్నది ఉన్నదని అంటున్నారనుకోవాలి. అంగీకారాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించటం, మీరనేది ఏమిటో ఎందుకంటున్నారో తెలుసుకుంటే మీరు అనే మాటలు నిజమని మీరు అంగీకరిస్తున్నారు. అవే చైతన్య స్థితికి మీ మనస్సు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. సుప్తచేతన ప్రతిక్రియ మీకు తృప్తిని కలిగించేదాకా జీవిత సత్యాలను అంగీకరిస్తూ పొండి. తర్కించే పద్ధతి. ఈ పద్ధతి ఏమిటో దాని పేరు చూస్తేనే అర్థమవుతుంది. శతాబ్ద కాలం క్రితం మైన్ బెల్ఫాస్ట్లో ఉంటూ మానసిక, ఆధ్యాత్మిక ఉపశమన పద్ధతిని ఉపయోగించి రోగాలను నయం చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఫినిస్ పార్టర్స్ మాట అని. ఆయన ఒక అద్భుతమైన చికిత్సల నుంచి పుట్టినదే ఈ పద్ధతి. శతాబ్ద కాలం క్రితం మైన్ బెల్ఫాస్ట్లో ఉంటున్న మానసిక, ఆధ్యాత్మిక ఉపశమన పద్ధతిని ఉపయోగించి రోగాలను నయం చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఫినిస్ పార్టర్స్. క్వింబీ చేసిన అద్భుతమైన చికిత్సల నుంచి పుట్టినదే ఈ పద్ధతి. ఆయనే అసలు శరీరం మీద మనస్సు ప్రభావం గురించి చెప్పి దానికి మందులని కనుగొన్న మొదటి వ్యక్తి, మొట్టమొదటి మనోవిశ్లేషకుడు కూడా. రోగి ఇబ్బందిని, బాధని, నొప్పులని దివ్యదృష్టితో చూసి రోగ నిర్ధారణ చేయగల అద్భుతమైన సామర్థ్యం కూడా ఆయనకు ఉండేది. ఒక వాక్యంలో చెప్పాలంటే క్వింబ్లీ ఎంతో విజయవంతంగా ప్రయోగించిన తర్క పద్ధతి ఆధ్యాత్మిక తర్కంతో కూడుకున్నదే. సుప్తచేతనలోని తప్పుడు నమ్మకాల వల్ల, అర్థం లేని భయాల వల్ల, వ్యతిరేక ధోరణుల వల్ల రోగం తలెత్తిందని మీరు రోగిని మిమ్మల్ని నమ్మించుకోవాలి. సుప్తచేతనలోని తప్పుడు నమ్మకాల వల్ల, అర్థం లేని భయాల వల్ల, వ్యతిరేక ధోరణుల వల్లే రోగం తలెత్తిందనేసి ముందు మీరు రోగిని అలాగే మిమ్మల్ని నమ్మించుకోవాలి. ఎవరికైతే రోగం జబ్బు ఉన్నదో వాళ్ళనే కాకుండా మనం కూడా అలాగనేసి నమ్మించుకోవాలి. రోగం కానీ అనారోగ్యం కానీ కేవలం వక్రమైన ఆలోచనలు శరీరంలో రూపుదాల్చడం వల్లే కలిగిందని ముందు మీ మనసులో స్పష్టంగా తర్కించుకొని ఆ తర్వాత మీ రోగిని నమ్మించండి. బాహ్య శక్తిలోనూ బాహ్య కారణాల వల్లనూ ఈ తప్పుడు నమ్మకం రోగంగా బయటపడిందని ఆలోచనల ధోరణిని మార్చుకుంటే దాన్ని కూడా మార్చటం సాధ్యమేనని చెప్పండి. ఉపశమనానికి ముఖ్యమైన ఆధారం నమ్మకాన్ని మార్చుకోవటమేనని రోగికి వివరంగా చెప్పండి. సుప్త చైతన్యమే శరీరాన్ని, అందులోని అన్ని అవయవాలని సృష్టించిందని కూడా చెప్పండి. అందుచేత దానికి ఎలా నయం చేయాలో తెలుసు, నయం చేయగలదు కూడా. ఈ మాటలు అంటూ ఉండగా అది ఆ పనే చేస్తుంది. మీ మనసుని న్యాయస్థానంలో
రోగం అనేది అనారోగ్యమైన ఆలోచన చిత్రాలతో వ్యాధిగ్రస్తమైన మనసు తాలూకా నీడ అని వాదించండి. అన్ని అవయవాల్ని సృష్టించినది, శరీరంలోని ప్రతి కణాన్ని, నరాన్ని, కణజాలాన్ని తీర్చిదిద్దినది మీలోని ఉపశమన శక్తే. దాని తరపున మీ సాయశక్తులా ప్రయత్నించి రుజువులను పోగు చేయటం కొనసాగించండి. ఆ తర్వాత మీ మనసు అనే న్యాయస్థానంలో మీకు, మీ రోగికి అనుకూలమైన తీర్పు ఇవ్వండి. రోగంతో ఉన్న వ్యక్తిని నమ్మకంతోనూ ఆధ్యాత్మికమైన అవగాహనతోనూ విడుదల చెయ్యండి. మీ మానసికమైన, ఆధ్యాత్మికమైన నిరూపణ ఆశ్చర్యంలో ముంచెత్తేదిగా ఉంటుంది. ఉన్నది ఒకటే మనసు కాబట్టి మీరు నిజమని భావించేదే రోగి అనుభవంలోకి బయటపడుతుంది. అప్పుడు నయం కావటం మొదలుపెడుతుంది. పరిపూర్ణమైన పద్ధతి ఆధునిక అల్ట్రాసౌండ్ థెరపీ వంటిది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ప్రార్థన ద్వారా ఉపశమనాన్ని పొందటంలో అద్భుతమైన ఫలితాల్ని సాధిస్తున్నారు. పరిపూర్ణమైన పద్ధతిని ఉపయోగించే వ్యక్తి రోగి పేరు ఉచ్చరిస్తుంది. ఆ తర్వాత మౌనంగా దేవుణ్ణి, ఆయన గుణగణాలని, గొప్పతనాన్ని తలుచుకుంటుంది. అంటే దేవుడు ఆనందమూర్తి భవించిన వాడని, అనంతమైన ప్రేమమూర్తి అని, ఆయనది అపారమైన జ్ఞానమని, సర్వశక్తిమంతుడని, ఆయన వివేకానికి హద్దులుండవని, ఇంకా పరిపూర్ణమైన సామరస్యం కలవాడని, వర్ణించటానికి సాధ్యం కాని సౌందర్యం కలవాడని, ఎటువంటి లోటుపాటులు లేని నిర్దిష్టమైన శక్తి స్వరూపుడని గుర్తు చేసుకుంటుంది. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆమె చైతన్యం కొత్త ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది. రోగి మనసులో నుంచి, శరీరంలో నుంచి తను తొలగించాలనుకుంటున్న అవకతవకలన్నీ కూడా భగవంతుడి ప్రేమసాగరంలో మునిగిపోతున్నట్లు ఆమెకి అనుభూతి కలుగుతుంది. తను చేసే ప్రార్థన వల్ల ప్రస్తుతం భగవంతుడి సమస్త శక్తి, ప్రేమ భావన రోగిపైన కేంద్రీకృతమైనట్లు ఆమెకు అనిపిస్తుంది. మొదట ఉండిన ఇబ్బందులు, చికాకులు జీవితం, ప్రేమ అనే అనంత సాగర సమక్షంలో పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయాయి. పరిపూర్ణమైన పద్ధతి అనేదాన్ని బహుశా ఆధునిక వైద్య పద్ధతిలో ఉపయోగించే అల్ట్రాసౌండ్ చికిత్సలో పోల్చవచ్చునేమో. దీన్ని గురించిన వివరాలు ఈ మధ్యనే లాస్ ఏంజల్స్లోని ఒక ప్రసిద్ధురాలైన వైద్యురాలు నాకు తెలియజేసింది. ఆమె ఉపయోగించే పరికరం హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీలో బలమైన శబ్ద తరంగాలని సృష్టిస్తుంది. శరీర భాగాల మీద వీటిని కేంద్రీకరించినప్పుడు వ్యాధికి గురైన కణజాలాలపై దీని ప్రభావం వల్ల వాటి ప్రతిధ్వని అల్ట్రాసౌండ్లో వినిపించేటట్లు అవి ప్రతిస్పందించాయి. చైతన్య స్థితిలో దేవుడు గుణగణాలని, గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఎంత పై స్థాయికి లేస్తామో అంతే బలంగా సామరస్యం, ఆరోగ్యం, శాంతి అనే ఆధ్యాత్మిక తరంగాలని కూడా మనము సృష్టిస్తాం. ఈ తరంగాలు ఎవరి మీద కేంద్రీకరిస్తామో వాళ్ళల్లో అవి ప్రతిధ్వనించి ప్రతిస్పందనని కలుగజేస్తాయి. ఈ రకమైన ప్రార్థన ద్వారా ఎన్నో చెప్పుకోదగ్గ ఫలితాలు లభించి రోగులు కోలుకుంటూ ఉంటారు. అవుటిమనిసి కూడా నడుస్తాడు. డాక్టర్ క్వింబీ కూడా తర్వాత పరిపూర్ణమైన పద్ధతిని రోగాన్ని నయం చేసేందుకు వాడాడు. ఆయన రాసిన రాతప్రతుల ఒక దానిలో ఒక ఆవిటి స్త్రీకి తను ఎలా ఉపశమనాన్ని అందించాడో వివరించాడు. ఆ స్త్రీ ఒక కుంటిది, వయసు మెల్లినది కూడా, మంచం పెట్టి ఉంది. అందుకని ఆయనే ఆమెను చూసేందుకు వెళ్ళేవారు. ఆమె రోగానికి కారణం ఆమె నమ్మే మతం చాలా సంకుచితమైనది. అందులో బందీ అయిపోయి ఆమె లేచి నిలబడే శక్తిని కూడా పోగొట్టుకుంది. ఇక నడవటం అనేది అసాధ్యమయ్యింది. ఆమె అజ్ఞానం, భయం అనే సమాధిలో జీవిస్తుంది. ఆమె బైబిల్లోని ప్రతి అక్షరాన్ని నమ్మటం వల్ల విపరీతమైన భయానికి గురైంది. ఆమె చిక్కుకుపోయిన ఆ సమాధిలోనే దేవుడి శక్తి కూడా నిండి ఉంది. అది ఆమె కట్లను తెంచి, ఆమె సంకెళ్ళను ఛేదించి, శవంలో నుంచి కూడా పునరుజ్జీవనం పొంది పైకి లేచేందుకు ప్రయత్నిస్తూనే ఉంది అని అన్నాడు క్వింబీ. ఆ స్త్రీ ఎవరైనా సరే బైబిల్లోని ఫలానా వాక్యాలకి అర్థం వివరించమని అడిగినప్పుడు రాయే ఆమెకు జవాబు అయ్యేది. ఆ తర్వాత ఆమె జీవితం అనే రొట్టె కోసం తహతహలాడేది. విపరీతమైన భయం చేత ఉద్వేగం చెంది ఆమె మనసు అస్పష్టంగాను, స్తబ్దుగాను తయారైందని డాక్టర్ క్వింబీ నిర్ణయానికి వచ్చాడు. తను చదువుతున్న బైబిల్లోని ఆ పేజీలు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఆమె ఆ స్థితికి చేరుకుంది.
దీనివల్ల ఆమె శరీరం భారీగాను మందకొడిగాను తయారయ్యి చివరికి పక్షవాతం వాత పడేటట్లు కనిపించింది. ఆ స్థితిలో క్వింబీ ఆమెను బైబిల్లోని ఈ క్రింది పంక్తులకు అర్థం ఏమిటని అడిగాడు. అయినప్పటికీ నేను కొంతసేపు నీ వెంట ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపించిన ఆ పరమాత్మ దగ్గరికి వెళ్తాను. నువ్వు నా కోసం వెతుకుతావు, కానీ నేను నీకు దొరకను. ఇక నేను ఉన్న చోటికి నువ్వు రాలేవు. ఆ పంక్తుల అర్థం జీసస్ స్వర్గానికి వెళ్ళాడు అని ఆమె చెప్పింది. క్వింబీ దానికి సరైన అర్థం చెప్పి ఆమె వెంట కొంతసేపు ఉండటం అంటే ఆమె రోగ లక్షణాలని, భావాలని, వాటి కారణాలని తను వివరించటం అని చెప్పాడు. కొంతసేపు మాత్రమే తనకి ఆమె మీద జాలి, సానుభూతి ఉంటాయని, కానీ తను ఆమె మనస్థితికి తోడుగా ఎక్కువసేపు ఉండలేనని అన్నాడు. ఆ తర్వాత మెట్టు మమ్మల్ని పంపిన ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళటం. దీని అర్థం మనందరిలోనూ ఉండే దేవుడు సృజనాత్మక శక్తి అని క్వింబీ విశదీకరించాడు. వెంటనే క్వింబీ తన మనసులో ప్రయాణం చేసి దైవపరమైన ఆదర్శాన్ని తలచి చూశాడు. అంటే జీవశక్తి, జ్ఞానం, సామరస్యం ఒక రోగిలో పనిచేసే దేవుడి శక్తి. అందుకే ఆయన ఆమెతో, అందుకని నేను వెళ్ళే చోటికి నువ్వు రాలేవు, ఎందుకంటే నువ్వు నీ సంకుచితమైన ఇరుకైన నమ్మకం అనే ఖైదీలో ఉన్నావు, నేనేమో ఆరోగ్యంలో ఉన్నాను అని అన్నాడు. ఈ ప్రార్థన వివరణ వెంటనే ఆమెలో ఒక రకమైన సంచలనాన్ని రేకెత్తించింది. ఇక ఆమె మనసులో ఒక మార్పు తలెత్తింది. ఆమె చేతికర్రలు లేకుండా నడిచింది. తను చికిత్స చేసి కోలుకున్న రోగులందరిలోనూ కూడా ఈమెది చాలా ప్రత్యేకమైన కేసు అని క్వింబీ అన్నాడు. ఆమె పూర్తిగా తప్పుదారి పెట్టింది. ఆమెకి నిజం చెప్పి ఆమెలో జీవశక్తిని నింపటం చనిపోయిన మనిషికి ప్రాణం పోసినట్లయింది. క్వింబీ యేసుక్రీస్తు పునర్జన్మకి సంబంధించిన వాక్యాలు చదివి ఆమెలోని యేసుక్రీస్తుకి అంటే ఆరోగ్యానికి దాన్ని అన్వయించాడు. ఇది ఆమె మీద ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపించింది. ఆమె అంగీకరించిన సత్యం ఒక దేవదూత లేదా ఒక ఆలోచన అని, అదే రాయి లాంటి భయాన్ని, అజ్ఞానాన్ని, అంధవిశ్వాసాన్ని పోగొట్టిందని అన్నాడు. ఇప్పుడు ఇంకా దేవుడి ఉపశమన శక్తి వెలువడింది. అదే ఆమెకు పరిపూర్ణతను చేకూర్చింది. ఆదేశించటం అనే పద్ధతి. ఒక మాట వెనక ఉన్న భావనని, నమ్మకాన్ని బట్టి అందులోకి శక్తి వచ్చి చేరుతుంది. ఒక మాట వెనక ఉన్న మనం ఒక మాట ఏదైతే మాట్లాడతామో దానికి వెనుక ఉన్నటువంటి భావన, నమ్మకం బట్టే అందులోకి శక్తి వచ్చి చేరుతుంది. మనం ఏదైతే భావన చేస్తామో, ఏదైతే నమ్ముతూ ఉంటామో దాన్ని బట్టే దానికి సంబంధించిన నమ్మకం చేరుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మన తరపున కదులుతూ మన మాటకి ఒత్తాసు పలుకుతుందని తెలుసుకున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం, మన ధీమా పుంజుకుంటాయి. శక్తిని జోడించడానికి మీరు ప్రయత్నించకండి. మానసికమైన ప్రయాస, బలవంతం, ఒత్తిడి, పెనుగులాట ఉండకూడదు. ఎప్పుడు కలుసుకుందామో చెప్పమని తనకి అదే పనిగా ఫోన్ చేస్తున్న ఒక యువకుడి మీద ఒక యువతి ఆదేశం అనే పద్ధతిని ఉపయోగించింది. అతన్ని వదిలించుకోవటం ఆమెకి చాలా కష్టంగా తోచింది. ఎప్పుడు కలుసుకుందాం అనేసి ఒక యువకుడు పదేగా ఫోన్ చేస్తూ ఉంటుంటే అతనికి ఎలా బుద్ధి చెప్పాలనే దాని గురించి ఒక పద్ధతిని ఉపయోగించింది. అతన్ని వదిలించుకోవటం ఆమెకు చాలా కష్టంగా తోచింది. అతను ఆమె పనిచేసే చోటుకి కూడా రావటం మొదలుపెట్టేసరికి వెంటనే తీవ్రమైన చర్య తీసుకోక తప్పదని ఆమె గ్రహించింది. రోజు చాలాసార్లు తనని తాను శాంతంగా ఉండే స్థితికి లోను చేసుకొని ఈ కింది ఆదేశాన్ని వెళ్ళివేసుకునేది. నేను జయాన్ని దేవుడి దగ్గరకు పంపుతున్నాను. అతను ఎప్పుడు కూడా తను ఉండవలసిన చోటే ఉన్నాడు. నేను స్వేచ్ఛగా ఉన్నాను, అతను కూడా స్వేచ్ఛగా ఉన్నాడు. ఇక నా మాటలు అనంతమైన మనసులోకి చొచ్చుకొని పోయి నిజం అవ్వాలని ఆదేశిస్తున్నాను. అలా జరిగింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ యువకుడు వెంటనే ఆమె జీవితం నుంచి మాయమయ్యాడు. ఆ తర్వాత ఈనాటి వరకు కూడా ఆమె అతన్ని చూడలేదు. నేల అతన్ని మింగేసినట్టు అయ్యింది అంటుంది ఆమె. మీరు ఒక విషయాన్ని ఆదేశిస్తారు, అది మీలోనే స్థాపించబడుతుంది. మీ మార్గం వెలుగుతో మెరిసిపోతుంది. ఓకే మాస్టర్స్, ఇక్కడతోటి 6వ అధ్యాయం కంప్లీట్ అయింది మాస్టర్స్. ఈ యొక్క 6వ అధ్యాయంలో కొన్ని శాస్త్రీయమైన వాస్తవాలు మనం గుర్తుంచుకోవడానికి కొన్ని పాయింట్లు ఇచ్చారు మాస్టర్స్. అవి ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు.
మానసికమైన ఇంజనీరులా ప్రవర్తించి మరింత భవ్యమైన గొప్పదైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇంతకుముందే ప్రయోగాల ద్వారా రుజువు చేయబడ్డ పద్ధతులను ఉపయోగించండి. మీ కోరికే మీరు చేసే ప్రార్థన. మీ కోరిక నెరవేరినట్లు ఇప్పుడే ఊహించుకోండి. దాని వాస్తవాన్ని అనుభూతి ద్వారా తెలుసుకోండి. మీ ప్రార్థనకి సమాధానం దొరికినంత ఆనందం కలుగుతుంది. ఫలితాలను సాధించటానికి సులభమైన మార్గాల్ని ఇష్టపడండి. మానసిక విజ్ఞానం తాలూకు ఖచ్చితమైన సాయంతో. మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు ఆలోచించే ఆలోచనల ద్వారా మీరు నవనవలాడే ఆరోగ్యాన్ని, విజయాలని, సంతోషాన్ని నిర్మించుకోగలరు. ఎల్లప్పుడూ మీ సుప్త చేతనలోని అనంతమైన తెలివితేటల నుంచి మీ చైతన్యమైన ఆలోచనలకు నేరుగా ప్రతిస్పందన లభిస్తుందనటాన్ని మీరు వ్యక్తిగతంగా నిరూపించే వరకు శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేయండి. మీ కోరికలు తప్పగా ఫలించటం ముందే చూడగలిగి ఆనందాన్ని, శాంతిని అనుభవించండి. మీ మనసులోని ఊహా చిత్రాలు ఏవైనా సరే మీరు ఆశించిన విషయాలు, మీరు చూడని రుజువుల సారాంశమే. మనసులోని ఒక ఊహా చిత్రం 1000 మాటల మెట్టు. మీ మనసులోని చిత్రాలని నమ్మకం వెన్నంటి ఉన్నట్లయితే మీ సుప్తచేతన దాన్ని నిజం చేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు మానసికమైన ప్రయాసని, ఒత్తిడిని దగ్గరకు రానివ్వకండి. నిద్రలాంటి మగతలోకి జారుకొని మీ ప్రార్థనకు సమాధానం దొరికిందన్న భావనతోనూ, అవగాహనతోనూ మిమ్మల్ని మీరు జోకొట్టుకుంటూ నిద్రపోండి. కృతజ్ఞత నిండిన హృదయం విశ్వంలోని సంపదలకు చేరువగా ఉంటుంది. అంగీకరించటం అంటే అది ఎలా ఉందని నొక్కి వక్కాణించటం. ఇక మీరు ఈ మానసిక ధోరణి నిజమని ఎప్పుడూ నమ్మితే దానికి విరుద్ధమైన రుజువులు ఎన్ని ఉన్నప్పటికీ మీ ప్రార్థనలకు సమాధానం లభిస్తుంది. దేవుడు ప్రేమ, కీర్తి గురించి ఆలోచిస్తూ సామరస్యం, ఆరోగ్యం, శాంతితో నిండిన తరంగాల్ని ఉత్పత్తి చేయండి. మీరు నిజమని భావించి ఆదేశించినది జరుగుతుంది. సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, సమృద్ధిని ఆదేశించండి. ఓకే మాస్టర్స్, 7వ అధ్యాయం కంప్లీట్ అయింది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.